Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my loving Ganesh. కట్ రే ముందు అమ్మకి దేవుడి దగ్గర పెట్టరానా? సరేరా రే గుర్తుందిగా, ఇది వాడికి మాత్రమే బర్త్డే కేక్. మనకి ఈరోజు టిఫిన్, లంచ్, డిన్నర్ అంతా ఇదే. మనం తినలేదని వాడికి తెలియకూడదు. నమ్మేటట్టు నటించండి, అర్థమైందా? నువ్వేం కంగారు పడకరా అని రాని అదరగొట్టేస్తా. అదరగొడతానని ఓవర్ యాక్షన్తో చెడగొట్టావనుకో, నేను నిన్ను కొడతా. రే ఏంట్రా గుసగుసలు? అదేం లేదురా, నువ్వు సడన్ గా బర్త్డే అని చెప్పావు కదా, పెద్ద కేక్ కొందామని షాప్కి వెళ్ళాం. పెద్ద కేక్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలన్నారు, అందుకే రెడీమేడ్గా ఉన్న చిన్న కేక్ తెచ్చాం. ఏమనుకోకురా. భలే వాళ్ళరా మీరు. ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? మా అమ్మ తర్వాత నాకు పుట్టినరోజు జరిపించింది మీరేరా. సరే రా భోంచేద్దాం. ఏంట్రా భోంచేద్దాం అంటున్నావు? ఒక ప్యాకెటే ఉంది. అవునరా, భోంచాల్సింది నువ్వు ఒక్కడవే కదా. మరి మీరు? అదే మేము వచ్చేటప్పుడే ఉడిపి హోటల్లో బిర్యానీ తినొచ్చామరా. అంటే మేము వచ్చేటప్పుడు ఉడిపి హోటల్లో వెజిటబుల్ బిర్యానీ తిని ఆ పక్కనే ఉన్న ఇరానీ హోటల్లో నుంచి నీకు చికెన్ బిర్యానీ తీసుకొచ్చావరా. అదేంట్రా మీకు వెజిటేబుల్ బిర్యానీ, నాకు మాత్రం చికెన్ బిర్యానీయా? ఏ అంటే ఈరోజు అమావాస్య కదా, మేము ఎవరో నాన్ వెజ్ తినాం. మీకు అమావాస్య అయితే నాకు మాత్రం పౌర్ణమా? ఎందుకురా ఇలా అబద్ధాలు ఆడుతున్నారు? అలా చెప్పకపోతే ఇటు కొడతా అన్నాడు రా. నాకు అన్నీ తెలుసురా. ఫ్రెండ్ అంటూనే నన్ను గెస్ట్లా చూస్తున్నారు ఎందుకురా? అదేం లేదురా. లేకపోతే ఏంట్రా, నాకు తినిపించి మీరందరూ పస్తులు ఉండటం మీకు సంతోషంగా ఉండొచ్చేమో కానీ నాకెలా సంతోషంగా ఉంటుందిరా? అది కాదురా, మేం కష్టపడుతున్నామని తెలిస్తే నువ్వు బాధపడతావని. అవునరా, పుట్టినరోజు నాడు నీ సంతోషాన్ని మేము చెడగొట్టినట్టు అవుతుందని. ఇంత పిచ్చోళ్ళు ఏంట్రా మీరు? నేను బాధపడతానని మీరు ఫీల్ అవుతున్నారే, అందులోనే ఉందిరా సంతోషం. సంతోషం అనేది కడుపులోంచి పుట్టేది కాదు, మనసులోంచి పుట్టేది. ఇప్పుడు నా మనసు ఎంత ఆనందంతో నిండిపోయింది తెలుసా? ఈ ఆనందంలో ఒక్కరోజు కాదురా, ఒక నెలైనా తినకుండా ఉండగలను. నా పుట్టినరోజు నేను అందరూ కలిసి తిందాంరా. రండి రండిరా. కేకు తీసుకుంటాను. నీకు రాజారా కదా. తీసుకోరా. హ్యాపీ బర్త్డే టు యూరా. థ్యాంక్స్ రా. తినండి. ఎరా మీ అందరికీ అమావాస్య ఈరోజేనా లేక? అందరికీ అమావాస్య నెలకోసారి వస్తుందిరా, కానీ మేమంటే దానికి చాలా ఇష్టం రా. అందుకే ఎప్పుడు మాతోనే ఉండిపోతుంది.